అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఒక వ్యక్తి పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయింది. ఆయన వల్లే అయోధ్య తీర్పు ఏకపక్షంగా మారింది అనే వాదన కూడా వినిపించింది. దానివల్లే నేడు మందిర నిర్మాణం సాధ్యమైంది అంటూ చెప్పారు. ఇంతకు ఎవరా వ్యక్తి అంటే ఆయన పేరు రామభద్రాచార్య స్వామి. ఎన్నో ఏళ్లుగా ముడిపడని రామమందిర నిర్మాణానికి కారకుడయ్యాడు. ఎన్నో ఏళ్లుగా కోర్టులో ఉన్న అయోధ్య రామ మందిరం రామభద్రాచార్య స్వామి చెప్పిన తీర్పు వల్లనే శ్రీ బాలరామ ప్రాణ ప్రతిష్ఠ సాధ్యమైంది. రామభద్రాచార్య స్వామి వారు అందులై ఉండి కూడా అయోధ్య నిర్మాణానికి కారకులు కావడం విశేషం. ఏళ్లపాటు కోర్టులో సాగుతున్న అయోధ్య శ్రీ రామ మందిరం రామభద్రాచార్య స్వామి చెప్పిన సాక్ష్యం వల్లనే నిర్మాణం జరిగింది. కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో జడ్జి వేదాలలో శ్రీరామ గురించి ఎక్కడ ఉందో చెప్పమని అడగ్గా అప్పుడు రామభద్రాచార్య స్వామి వారి ఋగ్వేద మంత్రాలు చదువుతూ వాటి భాష్యం చెబుతూ శ్రీరాముడి గురించి అందరికీ తెలియజేశారు. అయోధ్య విచారణ సందర్భంగా రామభద్రాచార్య స్వామి ఋగ్వేదంలో శ్రీరాములు వారికి చెందిన 157 మంత్రాలు వాటికి భాష్యాలను కోర్టులో చెప్పారు. అందుడై ఉండి వేదాలు చెప్పడంతో అక్కడి వారు ఆశ్చర్యపోయారు. వేదశక్తి మహిమ, సనాతన ధర్మం గొప్పతనం గురించి తెలుసుకొని అవాక్కయ్యారు. ఋగ్వేద మంత్రాలకు పదవాక్య ప్రమాణజ్ఞుడైన శ్రీ నీలకంఠ పండితుడు ఏనాడో రాసిన భాష్యం మంత్రరామాయణం. దీనిలో 157 ఋగ్వేద మంత్రాలకు భాష్యం ఉంది. దీనిలో దశరథుని పుత్ర కామిష్ఠి నుంచి సీతామాత భూమిలోకి ప్రవేశించే ఘట్టం వరకు ఉంది. వీటన్నిటినీ రామభద్రాచార్య స్వామి కోర్టు వాదనల సందర్భంగా విన్నవించారు. రామజన్మభూమి వివాదం గురించి కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు జడ్జిలలో ఒకరు హిందువులు అన్నింటికీ వేదం ప్రమాణం అంటారు కదా, మరి ఆ వేదాలలో రాముడి గురించి ఎక్కడ ఉందో చెప్పమని ప్రశ్నించారట. దాంతో ఓ లాయర్ రామభద్రాచార్య స్వామిని కోర్టుకు తీసుకువచ్చి సాక్ష్యం ఇప్పించారు. అందుడైనప్పటికీ ఆయన అనర్గళంగా ఆయన ఋగ్వేద మంత్రాలు చదువుతూ దాని భాష్యం చెబుతూ రామకథను వివరిస్తుంటే జడ్జిలతో సహా కోర్టులో ఉన్నవారంతా నివ్వెరపోయారు. రాముడిని గెలిపించడంలో రామభద్రాచార్య స్వామి కీలక పాత్ర పోషించారు అనే చెప్పాలి.